క్యాప్సికమ్‌తో ఇంత సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేయొచ్చని మీకు తెలుసా? పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలా వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ నేను ఒకటి తరుక్కొని వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఈలోపు అవి కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈలోపు మనం మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఒక పెద్ద సైజు టమాటాలు 2 తీసుకొని వేసుకోవాలి. చిన్న ముక్కలు కొబ్బరి, అల్లం, ఆ తర్వాత గరం మసాలా వేసుకుంటున్నా. ఇక్కడ మీరు స్పైసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పావు కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు పల్లీలైనా వేపి వేసుకోవచ్చు. అంతే అండి, ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ప్యాన్లో వేసేసుకోవాలి. చూడండి, పేస్ట్ చాలా చక్కగా రెడీ అయిపోయిందనమాట. సో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం కింద మాడకుండా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ ఇష్టం లేని కూడా వాళ్ళు కూడా తింటారు. ఇది బిర్యానీలోకి బాగుంటుంది అండ్ కర్రీస్, మామూలు రైస్లో కూడా బాగుంటుంది కర్రీలాగా. అండ్ నెక్స్ట్ చపాతీలోకి అయితే అదిరిపోద్ది. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత పైకి కొంచెం ఆయిల్ తేలుతుండగా ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. క్యాప్సికమ్ కర్రీ ఇలా ఒక్కసారి చేసి చూపించండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. నేను కూడా అసలు తినేదాన్ని కాదు, బట్ క్యాప్సికమ్ కర్రీ ఇలా చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఆ తర్వాత అయితే నేను క్యాప్సికమ్ చూడండి ఇలా తరిగి వేసుకున్నాను. నేనైతే ఇక్కడ పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని వేసుకున్నాను అనమాట. క్యాప్సికమ్లో ఫైబర్ ఉంటుంది అండ్ విటమిన్ సి అయితే ఇస్తుంది అనమాట. అండ్ క్యాలరీస్ విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, లోగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు తినాలనుకున్నా కూడా ఈజీగా తినొచ్చు. చూడండి ఎంత మంచిగా అయిపోతుందో. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట చేసే రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుందన్నమాట ఈ కర్రీ. అండ్ మనం గ్రేవీ అనేది మీకు ఎలా నచ్చితే అలా అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీకు కొంచెం థిక్గా కావాలంటే థిక్గా అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇలా కొంచెం వాటర్ వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. తర్వాత పసుపు చిటికెడంత వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. అంతే, ఇంకా మిగతా అంతా కలిపేసుకోవాలి. ఎందుకంటే గరం మసాలా ఆల్రెడీ మనం పేస్ట్లో యాడ్ చేసేసాం కాబట్టి ఇంక ఇక్కడ అక్కర్లేదన్నమాట. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. క్యారేజ్ అప్పుడు కూడా ఎంత సింపుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట. లాస్ట్లో కసూరి మేతి, కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది క్యాప్సికమ్ కర్రీ. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.